హాయ్ హలో నమస్తే, దిస్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో వచ్చి మా బాబు అన్నప్రాసన వీడియో అన్నమాట, విద్య వాళ్ళ అన్న కొడుకుది. అండ్ రీసెంట్గానే నామకరణం వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మా బుడ్డోడికి నామకరణం అండ్ అన్నప్రాసన ఒకే రోజు చేస్తున్నాము. మరీ గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం అన్నమాట. సో చూసారంటే ఒక బ్యాక్ డ్రాప్ వేసేసి ఇంట్లోనే అలా సింపుల్గా డెకార్ చేసేసాము. ఇంకా ఏవేవో ప్లాన్ చేసుకుని ఉన్నాము, కానీ బాబుకి ఈ నేమింగ్ సెరమనీకి ఒక 5 days ముందు ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. సో డల్ అయిపోయాడు చాలా. ఈ అన్నప్రాసన అండ్ నేమింగ్ సెరమనీ చేస్తామా లేదా అని చెప్పి డౌట్గా ఉన్నాము. ఇంకా సర్లే 5th month చేసేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు చేస్తున్నాం అన్నమాట. లేదంటే చాలా ప్లాన్స్లో ఉన్నాము. ఇంకా మా బుడ్డోడికి ఏం నేమ్ పెట్టామో తెలుసా? పార్థివ్ రాజ్ అని పెట్టామన్నమాట. సో వాడి నామకరణం ఫుల్ వ్లాగ్ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో నామకరణం February 12th జరిగిందనమాట. ఇంకా ఆ రోజు 1 అయిపోయింది టెంపుల్లోనే నామకరణం అయ్యేసరికి. సో ఫాస్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నప్రాసన కూడా చేసేద్దాము అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ వీడియో షూట్ చేయమని చెప్పి మా విద్యాకి ఇచ్చాను మొబైల్ నేను. సో మా విద్యాకి ఇష్టం వచ్చినట్టు షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయి అలా చూసేసేయండి. ఇంక ఇలాంటివి ఏవైనా ఫంక్షన్స్ వచ్చాయి ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే సో ఇంట్లోనే సింపుల్గా నేను చందునే డెకార్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఈ సాగర్ అండ్ విద్య మాత్రం అసలు ఏం పడనట్టు సైలెంట్గా ఉంటారనమాట. అనుకోవచ్చు కొందరు యూట్యూబ్ పెట్టారు కదా అందుకే ఇంక ఇలాంటివి డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటారు, అందులో ఏముంది అనుకొని. సో యూట్యూబ్ పెట్టక ముందు కూడా మేము ఏమైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే సో మాకు నచ్చినట్టు ఇలా సింపుల్గా డెకార్ చేసుకునే వాళ్ళము. ఇంక ఇలాంటి డెకరేషన్స్ విషయానికి వస్తే చందు అండ్ నేను ఒకేలాగా థింక్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఏదైనా ఇలా మంచిగా చేసుకోవాలి అనుకునే మైండ్ సెట్ అనమాట ఇద్దరిది. సో అలా మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇద్దరం కలిసి ఇలా చేసుకుంటూ ఉంటాము. సో చూస్తున్నారు కదా, పార్థివ్స్ అన్నప్రాసన అని కూడా ఒక బోర్డ్ పెట్టేశాము మా బుడ్డోడి కోసం. ఫాస్ట్గా అన్నప్రాసన కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా బుడ్డోడైతే వాళ్ళ తాతయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇంకా ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత వాడికి డ్రెస్ వేసేసి రెడీ చేసేయమని చెప్పాము. ఇంకా ఆలోపు మేము అన్నప్రాసనలో పెట్టాల్సినవన్నీ పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, నేను రామాయణం బుక్ అండ్ పెన్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను ఫస్ట్. సో ఆ రామాయణం బుక్ మీకు గుర్తుందా? నేను విద్య భద్రాచలం వెళ్ళినప్పుడు కొన్నాము. సో ఆ బుక్ ఇంకా ఇప్పుడు యూజ్ అవుతోందన్నమాట. సో అన్నప్రాసన అయిపోయిన తర్వాత గోల్డ్, తర్వాత బుక్, పెన్ను ఇలాంటివి మనకు నచ్చినవన్నీ పెట్టి బాబు ఏది టచ్ చేస్తాడు అని చెప్పి అన్ని ప్లేస్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటిది ఒకటి చేస్తారు కదా. సో వాటి కోసం అన్నీ మేము రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఫ్లవర్స్తో సింపుల్గా డెకార్ చేద్దాము అన్నట్టు. ఇంకా మేమందరం బిజీగా వర్క్స్లో ఉన్నాము. తర్వాత మామయ్య వాళ్ళు కాల్ మాట్లాడుతూ ఉన్నారు. అంతలో మా సాగర్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. అదేంటి అంటే బాబు ఫోటో ఫ్రేమ్ చేయించాడు ఆయిల్ పెయింటింగ్తో. సో చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట. అసలు ఎవరికి తెలియదు అలాంటి చేయిస్తున్నాడు అని చెప్పి. నాకు తెలిసి ఈ ఫ్రేమ్ వస్తాను. ఎవరికి తెలియకుండా వెంకటప్ప దగ్గర చేపించాడు ఆయిల్ పెయింట్. అయ్యా బాబునే ఎంగూరాడా? సో చూసారు కదా, ఇలా ఆయిల్ పెయింటింగ్ అయితే చేయించాడు. చూడ్డానికి వాళ్ళ క్యూట్గా ఉన్నాడు అనమాట ఫోటోలో. అండ్ కొంచెం పెద్ద బేబీ లాగా అనిపించాడు మాకు. లైక్ వీడికి ఇప్పుడు 5 months కదా, కానీ అక్కడ 1 year బేబీ లాగా అనిపించాడు మాకు. కానీ చూడ్డానికి వాళ్ళ క్యూట్గా ఉన్నాడు కదా. సో మా సాగర్ చేయించిన ఈ ఆయిల్ పెయింటింగ్ ఫ్రేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఆ ఫోటో చూడడం అయిపోయిన తర్వాత బ్యాక్ టు వర్క్ అన్నమాట. ఇంకా అన్నప్రాసనకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అయితే చందు ఆ సిల్వర్ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చింది. ఆ ప్లేట్స్లో పెట్టేద్దాం అన్నీ అని చెప్పి.
సో ప్లేట్స్లో డెకార్ చేసుకుంటూ ఉన్నాను, లైక్ ఫ్లవర్స్ అన్ని ఫిల్ చేస్తూ అలా. కానీ ఇంకా ప్లేట్స్లో పెట్టేస్తే వాడికి పట్టుకోవడానికి ఈజీగా అనిపించదు కదా, కష్టంగా ఉంటుంది. అందుకే ఇంకా ప్లేట్స్లో వద్దని చెప్పి మళ్ళీ కిందనే ప్లేస్ చేస్తున్నాను అనమాట, ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి. అట్లయితే ఈ లాస్ట్కి వస్తాడు వాడు. వద్దులే. సరే ఇంకొకటి డ్రాప్స్ కూడా ఇచ్చినాడు, రబ్బర్ వేసేసి ఉన్నిలే పెట్టు, సగం పైకి వేసుకోండి. ఏదన్నా బాలకు డెకరేషన్ ఒక పువ్వు ఏమన్నారు? ఎంతగా వాడు కూడా వీడియో తీస్తాడు. 300 ఉన్నారు. ఇక్కడే మామూలు కరెక్ట్ స్టేజ్ లోనే ఉంది, ఇక్కడ నువ్వులోనే ఉంది. ఫోటోలు సో మేము ఒక పక్క డెకార్ చేస్తూ ఉంటే విద్య వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. అండ్ చందు ఫోన్లో వచ్చి పిన్ని షూట్ చేస్తూ ఉన్నారు, వదిన ఒక ఫోన్లో షూట్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఇంకా మీరే నా షూట్ చేసేది, నేను కూడా షూట్ చేస్తాను అని చెప్పి దేవనందన్ ఫోన్ తీసుకొచ్చాడనమాట. సో వాడు కూడా ఒక పక్క వీడియో తీస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాన్విత కూడా షూట్ చేస్తూ ఉందన్నమాట వీడియో. సో ఫైనల్గా అలా అందరూ షూట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఏమేం పెట్టామో. బుక్ అండ్ పెన్ పెట్టాము, తర్వాత చేసిన ప్రసాదం పెట్టాము, గోల్డ్ అండ్ మనీ పెట్టాము, నెక్స్ట్ బాల్, తర్వాత చాకు, అండ్ చందు వచ్చి సెల్ఫీ స్టిక్ పట్టిందనమాట. సో చందుకి వాళ్ళ కొడుకు యాక్టర్ అవ్వాలి, లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమ్ అయిపోవాలి అని ఆశ అంట. అందుకే ఇంకా చందు కోసం సెల్ఫీ స్టిక్ పెట్టింది. అండ్ మా సాగర్ విద్య ఏమంటే బాల్ పట్టుకోవాలి, వాడు కూడా ప్లేయర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఆశ. డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా బుడ్డోడు కూడా ఫుల్గా రెడీ అయిపోయి వచ్చేసాడు. అసలు ఆ సింపుల్ డ్రెస్లో ఎంత క్యూట్గా అనిపించాడో మాకైతే. సో మీకు ఎలా అనిపించాడో కామెంట్ చేయండి. మేము డ్రెస్సెస్ కొనేటప్పుడే అనుకున్నాం అనమాట, నేమింగ్ సెరమనీకి కొంచెం గ్రాండ్ డ్రెస్ తీసుకుందాము, అండ్ అన్నప్రాసనకి కొంచెం సింపుల్గా వాడికి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత అవి ఏవైనా టచ్ చేయడానికి వాడికి కొంచెం కంఫర్టబుల్గా అనిపించాలి కదా, గుచ్చుకోకుండా అలా. అందుకే ఇంకా కాటన్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఆ గ్రాండ్ డ్రెస్లో కంటే ఈ కాటన్ డ్రెస్లోనే మాకు చాలా ముద్దుగా అనిపించాడు. నెక్స్ట్ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 by 1 వాడికి అన్నప్రాసన చేస్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం వాడికి పెడుతున్నారు కదా ప్రసాదం, అది నేనే ప్రిపేర్ చేశానన్నమాట. యాక్చువల్గా చందు చేయాల్సింది, అంటే బేబీ వాళ్ళ మమ్మీ చేస్తారు కదా, సో తను కొంచెం రెడీ అవడంలో బిజీగా ఉంది, ఇంకా నేను చేయాల్సి వచ్చిందనమాట. సో అలా మా బుడ్డోడికి ఫస్ట్ టైం నేను చేసిన ప్రసాదం తినిపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఇంకా మమ్మీ డాడీ పెట్టాలి కదా, వాళ్ళ తర్వాత ఇంకా అత్తయ్య మామయ్య, తర్వాత నేను విద్య, చందు వాళ్ళ మమ్మీ, తర్వాత వచ్చి చందు వాళ్ళ అన్నయ్య వదిన, నెక్స్ట్ ఇంకా చంటి, ఇలా మేమందరం పెట్టేశాము. ఇంకా సాయి మిస్ అయ్యాడనమాట ఆ రోజు. సాయి వాళ్ళ ఊరికి వెళ్ళాడు, లేకపోతే ఇంకా వాడు కూడా తినిపించేవాడు. దేవ్ జరుకోనా అటు జరుకు. విద్య మాత్రం బలంగా వేరే కప్పులలో పెడతాడు. ఓ షట్ ఏం బోలా, వాడికి ఇదేదో బాగుంది అనుకుంటాడు, అంత తీతిగా అందరూ వచ్చి టేబుల్ పెడతారు చూడు సపరిచ్చేది.
విద్య వెనక స్టూలు అది బోర్డు కొంచెం నీ పక్కకి జరిపించుకో రైట్ సైడ్కి. అప్పుడు వీడియోస్లో ఫోటోనా? అది వెళ్తే రవ్వ తీసుకొని నాకు పిచ్చాను. అదే ముందర కప్పు అది ఏదో ఒకటి చంటి ఊరికే కొంచెమే అట్లే ఉండాలి మొత్తం తినే. సో అలా 1 by 1 అందరూ వచ్చి మా బుడ్డోడికి అన్నప్రాసం చేస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య ఏమంటే మంజు వదిన వాళ్ళకి వీడియో కాల్లో మొత్తం చూపిస్తూ ఉందన్నమాట. సో వాళ్ళు రాలేదు కదా, అందుకే ఇంకా వీడియో కాల్లో అయినా చూస్తారు అన్నట్టు వాళ్ళకి చూపిస్తూ మాట్లాడుతూ పొంగిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చందు వాళ్ళ అన్నయ్య అండ్ వదిన వచ్చారనమాట బాబుకి తినిపించడానికి. సో వాళ్ళతో పాటు పెద్ద మనిషి దేవ్ కూడా వచ్చాడు, నేను కూడా తినిపిస్తాను బాబుకి అని. సో వాడెక్కడ ఎక్కువ పెట్టేస్తారో అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. కలర్ఫుల్ గా ఉంది. సో మొత్తానికి అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాబు ఏడుస్తూ ఉంటే చందు ఫీడ్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళింది. ఆ లోపు అక్కడున్న స్వీట్స్ అందరం తింటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా బాబు ఏది టచ్ చేస్తాడా అని చెప్పి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, అది చేసే ముందు డైరెక్ట్గా బాల్ దగ్గరికి తీసుకొచ్చి వాడికి బాల్ ఇచ్చేస్తున్నాడు మా సాగర్. వాడే తిరిగేస్తాడు. ఈడా ఈడా అయ్యో సౌండ్ రాలేదా? తిరిగి ఈ పక్కకి, ఈ పక్కకి తిరుగు. లైటింగ్ కోసమని. అయ్యో ఏడుస్తాడే. కాలు పెట్టాడా వాడు పనుకొని ముందర పోతాడు. ఏ ఇట్లా ఇట్లా మళ్ళీ యాంగిల్ యాంగిల్ అట్లా మళ్ళీ వాడు పడుకుంటాడు పాపం, ఎట్లా దేక్తాడని. వాడు కొంచెంసేపు చూస్తాడు ముందర పోలేదని చెప్పి ఏడ్చేస్తాడు. బుడ్డోడికి జస్ట్ 5th మంతే కదా, సో బోర్ల పడుతున్నాడు తప్పితే అలా పాకడానికి వాడికి రావట్లేదన్నమాట. సాగ తీసుకొచ్చి అలా పడుకోబెట్టిన తర్వాత చాలా ఏడ్చేస్తున్నాడు, అసలు ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అందుకే ఇంకా మా మామయ్య వచ్చి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇస్తే కొంచెం పాకగలడు అని చెప్పి మా మామయ్య వచ్చేసారు. సో ఏదో మా మామయ్య హెల్ప్తో అలా పాకుతూ ఉంటే మా సాగర్ చూసారా ఇక్కడ కూడా బాల్ తెచ్చి ప్లేస్ చేసాడు. ఇంకా వెంటనే నేను చందు వచ్చేసామన్నమాట, అలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పి. సో మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయించాలి అని చెప్పి మేము అస్సలు ఒప్పుకోలేదు. తీసేయండి ఇంకా, ఆ 2 తీసేయండి ఇంకా. బుక్ పెన్ను నెక్స్ట్ డబ్బులు. అదే ఉండండి 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 చెప్తాను.
ఇంకొంచెం స్ట్రైట్ గా పట్టుకోవచ్చండి, స్ట్రైట్ గా పడుకోబెట్టండి. ఇప్పుడు ఉండండి, ఇప్పుడు ఏది పట్టుకుంటే అదే. ఈ చెయ్యి వేయాలి దాని మీద, ఉండండి. వాడు ఏది పట్టుకుంటే అదే, వాడు ఏది పట్టుకుంటే అదే. కత్తిని పట్టుకున్నా రాజు నన్ను సూర్యుడు సెల్ఫీ స్టిక్ టచ్ చేస్తే చాలు. తీసేయండి. ఇంకా నెక్స్ట్ మామ మళ్ళా బ్యాక్ నుండి స్ట్రైట్ పడుకోబెట్టండి మామ. కొంచెం నెక్స్ట్ పట్టుకో. స్ట్రైట్ ఉండాలా. అయ్యో అయ్యో. ఇంకా చందుకి నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏమంటే, బాబు ఆ బాల్ ని అస్సలు టచ్ చేయకూడదు అనుకుంటూ ఉన్నాము. ఒకవేళ టచ్ చేసి వాడి కూడా ప్లేయర్ అయిపోయాడే అనుకోండి, ఆ విద్యా సాగర్ లాగా ఇంకా గ్రౌండ్ చుట్టూనే ఉంటారు. సో ప్రపంచం అయిపోతుంది అనమాట గ్రౌండే మళ్ళీ వాళ్ళకి. సో బాబుకి మాత్రం అలా అవ్వకూడదు అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాము. సో చూసారు కదా, అలా మా బుడ్డోడి అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాడు కొంచెం ఏడుస్తూ అలా ఉంటే బయటకు వచ్చి తిప్పేసి ఇంకా లోపలికి తెచ్చేసుకున్నాను అనమాట. వాడితో సరిగా ఆడుకొని ఒక 5 days అయింది. నేను అప్పటికి ఫీవర్ వచ్చి డల్ అయిపోయాడు కదా, అసలు ఫేస్లో స్మైలే రావడం లేదు వాడికి. ఇంకా ఆ రోజే కొంచెం యాక్టివ్గా స్మైల్ ఇస్తూ అప్పుడప్పుడే కొంచెం బాగా ఉన్నాడనమాట. అందుకే ఇంకా లోపలికి తెచ్చేసుకున్నాను. కూర్చో, పడుకో పడుకో పడుకో. ఇంకా అలసిపోలా, నువ్వు అలసిపోలా. చాలు రాజ్, కార్తీక్ రాజ్. నవ్వలా పోయి, ఇప్పుడు నవ్వినప్పుడు తిమ్మంటే తీయకుండా అయిపోయినాక తీస్తున్నాడు కదా, అప్పుడే తీయలే కదా, ఇప్పుడు తీస్తాను చూడు. రాజ్ అలియాస్ చిన్ను, చిన్ను. పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్ అలియాస్ చిన్ను, చిన్ను. మళ్ళా 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 పార్థివ్ రాజ్ అలియాస్ చిన్ను, పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్. తీయదునా పార్థివ్ రాజ్ మేము ఆడుకుంటాను. వాడు ఏం నవ్వుతా ఉన్నాడు. తిందు నువ్వు కూడా పో, నాకొద్దు, మేము ఆడుకుంటాను కదా నాన్న. వీడి మాట మర్చిపోయినాను నేను, అన్నాడు అసలు నాకు గుర్తులేడు వీడు అన్నవాడు. చూడు, పార్థివ్ రాజ్, పార్థివ్ రాజ్. వెనక నుంచి తీస్తాను. మళ్ళా 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 జుట్టు వదలవా, జుట్టు వదులు, జుట్టు వదులుతావా వదలవా. సో అలా వాటితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అందరం కలిసి మంచిగా లంచ్ చేసాము. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మా బుడ్డోడి అన్నప్రాసన అని వాడి నేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బాయ్.